ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక కుంభరాశి వారికి రేపు సోమవారం ఏప్రిల్ 6వ తారీఖున నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క కారణంగా ఈరోజు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను సోమవారం రోజున చేసుకుంటే మీకు ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే రేపు సోమవారం రోజున మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటో అనే విషయాలను కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున సోమవారం రోజున పూర్తి ఫలితాలను కుంభరాశి వారికి చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి మీకు కొందరు వ్యక్తులు మీ పైన దుష్ప్రచారం చేసే విధంగా ఉంటుంది. అయితే మీరు దానికి తగ్గట్టుగా ఆ దుష్ప్రచారాన్ని తిప్పుకొడతారు. ముఖ్యంగా రేపు మీకు నరదిష్టి నరఘోష బాగా పెరుగుతుంది. అలాగే రేపు ఖర్చులకి దూరంగా ఉండాలి. అలాగే మీరు ఎవరితోనైనా కానీ గొడవలకి దూరంగా ఉండాలి. కోపతాపాలకి దూరంగా కూడా ఉండాలి. రేపు మీరు అనవసరమైన వ్యక్తుల సలహాలను అస్సలు స్వీకరించవద్దు. ఒకవేళ మీకు ఎవరైనా సలహాలు ఇస్తుంటే ఆ సలహాలో ఎంతవరకు నిజముంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనే కోణంలో మీరు ఆలోచించి మీరు మాత్రం ఎవరి సలహాలను పాటించవద్దు. అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా కానివ్వండి, లేదంటే మీ ఆర్థిక జీవితం, మీ కుటుంబం పరంగా కానివ్వండి, ఎవరైనా మీకు మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ ఇరుగు పొరుగు వాళ్ళు కానివ్వండి, మీకు ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తే మాత్రం వినండి అంతే తప్ప వాటిని ఆచరణలో అస్సలు పెట్టకండి. అలాగే రేపు కుంభరాశి వారికి చెడు వ్యక్తులకు కూడా దూరంగా మీరు ఉండాలి. అలాగే మీరు చెడు వ్యసనాలకు కూడా దూరంగా ఉండండి. ఇక రేపు కుంభరాశి వారు సోమవారం రోజున షేర్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలని ఆలోచనలు చేస్తున్నారో ఆ షేర్లలో పెట్టుబడులు పెట్టేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు ఏమాత్రం మీకు అస్సలు పనికిరాదు. ముఖ్యంగా రేపు కుంభరాశి వారు అనవసరమైన కార్యక్రమాలకి డబ్బు ఖర్చు చేస్తారు. ధనపరంగా మిమ్మల్ని కొందరు ఖర్చు పెట్టిస్తారు. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకూడదు. రేపటి రోజు కుంభరాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం, తోడ్పాటు లభిస్తుంది. అలాగే రేపు సోమవారం రోజున కుంభరాశి వారు మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేస్తారు. అలాగే మీరు మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటారు. ముఖ్యంగా రేపు సోమవారం రోజున కుంభరాశి వారికి ధనలాభం కలుగుతుంది. ఇక ఇప్పటి వరకు మీరు పడిన ఆర్థిక బాధల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా రేపు మీరైతే ధనాన్ని సేవింగ్ చేసే అలవాటు చేసుకోండి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ ప్రయత్నాల్లో మంచి ఫలితం పొందుకుంటారు. మీకు ఒక చక్కటి వివాహ సంబంధం కుదిరి అవతల వ్యక్తులకు కూడా మీ సంబంధం నచ్చుతుంది. ఈ విధంగా ఎవరైతే పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారో ఈ కుంభరాశి వారిలో వారికి రేపు పెళ్లిళ్ళ ప్రయత్నాలు ఫలించే యోగం పుష్కలంగా కనిపిస్తుంది. ఇక రేపు కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు మీ యొక్క ఆఫీసుల్లో మీ పని వాతావరణం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. చక్కగా మీరు మీ పనులను ఇన్ టైంలో పనులు పూర్తి చేస్తారు. ఈ విధంగా మీరు సమయానికి పూర్తి పనులు చేయడం వల్ల మీ పై అధికారులు మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవుతారు. ఇక వ్యాపారస్తులకు మీ వ్యాపార రంగాలలో కొంచెం అప్ అండ్ డౌన్స్గా ఉన్నా కూడా చివరికి మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. అంటే మధ్యాహ్నం వరకు వ్యాపారాలు మందకోడిగా సాగిన సాయంత్రం వరకు మీ వ్యాపారాలు అధికంగా పుంజుకుంటాయి. కాబట్టి మీరు దేనికి భయపడవద్దు. అయ్యో ఈరోజు మాకు వ్యాపారం ఇలా అవుతుంది అని కంగారు పడవద్దు. మీకు సాయంత్రం వరకు మీ వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి. ఇక ఆర్థిక పరంగా కుంభరాశి వారికి రేపు అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి.
ముఖ్యంగా రేపు కుంభరాశి వారు కొందరి వ్యక్తుల వల్ల మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఇదివరకే మీకు చెప్పాం కాబట్టి రేపు కుంభరాశి వారు మర్చిపోకుండా, అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఆ వ్యక్తులు ఎవరు మీరు కనిపెట్టి వారికి దూరంగా ఉండేలా ప్రయత్నించండి. వారు చెప్పే మాయ మాటలు, మోసపు మాటలు మీరు అసలు నమ్మవద్దు. ఆ మాటలు ఎంతవరకు నిజము అనేది మీరు బేరీజు వేసుకోవాలి. ముఖ్యంగా సలహాలు వినండి. ఆ సలహాలు మీ కుటుంబ సభ్యులతో చర్చించి వాటిని అమలు పరచాలా వద్దా అని మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడుకొని అప్పుడు ఒక నిర్ణయానికి రండి. అంతేకాని తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరాదు. మీకు రేపు సోమవారం రోజున అన్ని విధాలుగా ఆ శివయ్య మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి సోమవారం రోజున ఉదయం శివాలయానికి వెళ్ళి శివభగవానుణ్ణి మనస్ఫూర్తిగా మీ మనస్సులో ధ్యానం చేసుకోండి. స్వామి, ఈరోజు చక్కగా నాకు రోజు గడిచిపోవాలి, నాకు ఎలాంటి ఆపదలు అడ్డంకాలు రావద్దు అని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆ శివభగవాన్ని అనుగ్రహంతో రేపు సోమవారం మీకు చక్కగా గడిచిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.